62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సో డాక్టర్ గారు, మీరు గత 30 సంవత్సరాల్లో అతి భయంకరమైన క్యాన్సర్ కేసులను చూశారు. ఆ భయంకరమైన క్యాన్సర్ కేసులు జయించిన పేషెంట్లు కూడా చూశారు. మీరు అందులోకి కనీసం 2 స్టోరీస్ అంటే టు మోటివేట్ కొత్తగా క్యాన్సర్ సోకిన వాళ్ళకి. సో ఇప్పుడు ఒక పేషెంట్ మామూలుగా చాలా బాగా రాశారు. ఒక లేడీ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే చిన్న స్టీరింగ్ రొమ్ముకు తగిలి కంతిలా కనిపించిందని హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేయించుకొని, సో ఇగ్నోర్ చేయకుండా పరీక్ష చేయించుకున్నాను. సింపుల్ బ్యాప్స్ తోటి తెలిసింది. ఆ రోజు నాకు ప్రపంచం పలిగిపోయినట్టు ఫీలింగ్ వచ్చింది. సో ఎమోషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ట్రీట్మెంట్ ఎలా అయింది, ఫస్ట్ నాకు సర్జరీ అన్నారు, రేడియేషన్ అన్నారు, కీమోథెరపీ అన్నారు. కీమోథెరపీలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయినా, ఎంటికలన్నీ ఊడిపోయాయి, అయినా కూడా నేను ధైర్యంగా ఆఫీస్కి వెళ్ళేవాడిని, నా పని చేసుకుంటూ ఉన్నాను. కీమోథెరపీ సైకిల్స్ అయిపోయిన తర్వాత 2 నెలల్లోనే అబ్సల్యూట్లీ నార్మల్ అయిపోయాను. నా ఎంటికలు నాకు వచ్చేసినాయి. నేను ఇప్పుడు మళ్ళీ కార్ డ్రైవ్ చేసుకుంటూ హాయిగా ఆఫీస్కి వెళ్తున్నాను. సో దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆర్ రియలీ ట్రూ స్టోరీస్. ఇవన్నీ ఏదో కల్పించిన స్టోరీస్ కావు. అలా బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్, 32 ఇయర్లో బ్రెయిన్ ట్యూమర్. నేను అమెరికాకి వెళ్ళాను, జాబ్ చేస్తున్నాను. నాకు ఒక బ్రెయిన్ ట్యూమర్ అని నాకు అసలు పదం కూడా తెలియదు. నేను ఏదో చేయాలి, పరిగెట్టాలి, అన్నీ అచీవ్ చేయాలి అని అనుకున్న టైంలో సడన్గా హెడేక్ రావడము. హాస్పిటల్కి వెళ్ళాను, స్కాన్ చేస్తే బ్రెయిన్ ట్యూమర్ అన్నారు. నాకు ఎవరు లేరు కదా అని హైదరాబాద్ వచ్చాను, విజయానంద రెడ్డి గారిని కలిశాను. సో సర్జరీ అయింది, రేడియేషన్ అయింది, ట్యాబ్లెట్ మీద అయిపోయింది. నా అందరూ చనిపోతావు, 6 నెలల్లో చనిపోతావు అన్నారు. ఇప్పుడు 12 ఏళ్ళు అయింది. నేను సంతోషంగా ఉన్నాను, భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నాను, నా కూతురు పెళ్లి కూడా చేశాను. సో ఇలాంటి స్టోరీస్ వింటే వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది, ధైర్యం వస్తుంది. సో దిస్ ఆర్ ప్లెంటీ ఆఫ్ స్టోరీస్, 108 స్టోరీస్ అండ్ డిఫరెంట్ క్యాన్సర్స్. కంటి క్యాన్సరు, థ్రోట్ క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, అలా వాళ్ళ ఎక్స్పీరియన్స్తో సహా. అదే కాకుండా ఓ డాక్టర్ సలహా కూడా దాంట్లో ఉన్నాయి. సో ఇట్స్ అవైలబుల్ ఎవ్రీవేర్ ఇన్ అమెజాన్ అండ్ ఎవ్రీవేర్. So the best thing that I have done in my life is to write that book, because that's going to stay ఎప్పటికీ ఉండిపోతుంది. అది కిండిల్లో ఉంది, తర్వాత స్టోరీ రూపంలో ఉంది, సాఫ్ట్ కాపీ రూపంలో ఉంది. ఏ పేషెంట్ ఏ మూలన ఏ క్యాన్సర్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా నేను ఇంకా ఉండను, చనిపోతానని ఊహ వస్తుంది. కొంతమంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకొని కూడా లాభం ఏంటి, నేను తీసుకోకుండా బెటరు, ఈ తీసుకొని బాధలు, ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఆయన సైడ్ ఎఫెక్ట్స్ తోటి బాధపడే బదులు ఇలా ఉండిపోయి నేను చనిపోవడమే బెటర్ అనుకునే వాళ్ళు చాలామంది కూడా ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఈ పుస్తకం చదివితే ఆ ధైర్యం వస్తుంది. క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ అండి. కంపేర్ టు డయాబెటీస్, హార్ట్ పేషెంట్స్కి మీరు లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ మీరు 2 నెలలు కానీ 4 నెలలు కానీ తీసుకుంటారు, దాని తర్వాత మీ ట్రీట్మెంటే అవసరం లేదు. యూఆర్ గోయింగ్ టు గో బ్యాక్ టు నార్మల్ లైఫ్. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్, ఇప్పుడు నా హాస్పిటల్లో నేను డైలీ 40 to 45 పేషెంట్స్, 50 పేషెంట్స్ చూస్తానండి. దాంట్లో 40 people ఆర్ ఆల్రెడీ క్యూర్డ్ అండ్ దే ఆర్ జస్ట్ వచ్చిపోతుంటారు, కలిసిపోతూ ఉంటారు. సో అధైర్య పడొద్దు. ఒకవేళ మీకు అనుమానం వస్తే దట్ ఇస్ ద కరెక్ట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేసుకోవడమే ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది క్యాన్సర్ కాకపోవచ్చు, బట్ అట్లీస్ట్ మీకు ఒకవేళ క్యాన్సర్ అవుతే తొలి దశలో కనుక్కున్నవారు అవుతారు. సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ అయిపోతుంది, క్యూర్ కూడా అయిపోతుంది.